జయ, వెళ్తున్నానే కానీ అన్నయ్య ఆరోగ్యాన్ని గురించే నాకు ఆందోళనగా ఉంది. నువ్వైనా కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండు. బండి టైం అయిపోయింది, త్వరగా రారా. అన్నయ్య, నువ్వు ఇలా జబ్బులు ముద్ర పెట్టుకుంటే లాభం లేదు. ఆ డాక్టర్లు ఇచ్చిన మందన్నా సరిగ్గా తీసుకో అన్నయ్య. ఈ జబ్బులు నన్ను ఏం చేస్తాయి? నువ్వు ఆ బియ్యే పరీక్ష అయ్యావని వార్త నా చెవిని పడాలి. అప్పుడు చూడు, కొత్త రక్తం పట్టి ఎట్టా నిగనిగలాడిపోతాను. ఒరే, అప్పుడు నేనే నీకు తమ్ముడు అనిపిస్తాను రా. ఎక్కువ బండి ఎక్కువ పని పోయి. శకునం కూడా బాగుంది, త్వరగా పని. చూశారు ఆనందరావు గారు, చింతలపల్లి మర్డర్ కేసు ముద్దాయి సుబ్రహ్మణ్యం భార్య పిల్లలు. టైం ఎంత అయింది? 5 నిమిషాలు అయింది. ఈ లాయర్ ఆంధ్రరావు 5 దాటితే ఒక్క నిమిషం కూడా కోర్టు విషయాలు మాట్లాడు. నీకు కావాల్సిన సినిమా విషయాలు, క్రికెట్ మ్యాచ్ గురించి అడుగు చెప్తాను. నీ కోర్టు అనుమానాలని మళ్ళీ కోర్టు టైంలో అడగాల్సింది. ఎరామూర్తి, బస్ అంతా ఖాళీగా పోతుంటే నువ్వు ఇక్కడే ఉన్నావే? ఓయ్, ఈ బస్సులు విసులు ఎందుకు? అయ్యగారి కోసం కార్ వస్తుంది. కారా? నీ కారు ఎక్కడిదిరా? ఎక్కడిదైతేనే టంచనగా వస్తుంది, చూస్తావుగా. ఎవరాది? ఒక పెద్ద మనిషి సరిగ్గా 5 గంటలకల్లా ఈ త్రోవన వస్తాడు. ఈ త్రోవన వెళ్లే వాళ్ళు ఎవరన్నా సరే కార్లో వేసుకుని తీసుకువెళ్తాడు. అది అనుకో హాబీరా, హాబీ. పుణ్యాత్ముడో పిచ్చోడో అది వస్తుందిరా కారు. ఏం బాబు, ఎవరన్నా నెహ్రూ స్ట్రీట్ వచ్చేవాళ్ళు ఉన్నారా? గుడ్ ఈవినింగ్ సార్. రండి రండి రండి. ఎక్కరా త్వరగా ఎక్కరా సార్. ఆ అబ్బాయి కూడా వస్తాడు సార్. రావయ్యా రా. వద్దులేండి, నేను బస్సులో వెళ్తానండి. నీ బస్సు కంటే నా కారే తీసిపోయిందటయ్యా. రావయ్యా, ఎక్కమంటుంటేను. వస్తాను సార్, థ్యాంక్ యూ. నువ్వెక్కడ దిగాలయ్యా? ఎక్కడైనా పర్వాలేదండి. అదేమిటయ్యా, నడివీధిలో వదిలిపెట్టి అలవాటు నాకు లేదులే. ఎక్కడ దిగాలో సరిగ్గా చెప్పు. నెహ్రూ స్ట్రీట్ అండి. నెహ్రూ స్ట్రీటా? నెహ్రూ స్ట్రీట్ లో ఎవరెళ్ళు? ఆనందరావు గారికి. ఆంధ్రావు అంటే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆంధ్రావేనా? అవునండి. వారు మీకు తెలుసా అండి? తెలియకపోవడం ఏంటయ్యా, నేను వకీల్లేగా. ఆయనతో ఏమిటి నీకు పని? ఏం లేదండి, వారింటి కాంపౌండ్ లో ఒక గది ఖాళీగా ఉందట, అద్దెకిస్తారట. అందులోనూ చదువుకునే వాళ్ళకైతే చాలా తక్కువకిస్తారట. ఎవడయ్యా నీతో చెప్పింది? ఆ ఆనందరావు ఒట్టి పిసిని కొట్టు. వాడేమిటి స్టూడెంట్స్ సహాయం చేయడం ఏమిటి? అలా అనకండి సార్. ఆయన సహాయంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుని పెద్దవాళ్ళు అవుతున్నారు. ఏం బాబు, నీకు హాస్టల్లో రూమ్ దొరకలేదా? నిన్నటిదాకా హాస్టల్లోనే ఉన్నానండి. ఇప్పుడు ఖాళీ చేద్దామని. అక్కడ ఏమన్నా కాస్త అలర్చిల్లరగా? అబ్బాబే, అదేం లేదండి. హాస్టల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. మేము పేదవాళ్ళు. మా అన్నయ్య 24 గంటలు చాకరీ చేసి నన్ను చదివిస్తున్నాడు. ఆయన ఆరోగ్యం బాగా చెడిపోయింది, పనిచేయలేకపోతున్నాడు. అందుకని ఖర్చు తగ్గించుకోవాలని నా తాపత్రయం. గుడ్ గుడ్, వెరీ గుడ్. సరే, నీకు పెళ్ళయిందా? లేదండి. ఛాన్స్ పోయింది పో. ఇక నీకు ఆ ఇంట్లో గది దొరకదు. ఏమండి? ఆ ఆంధ్రావికి పెళ్లికి కూర్చున్న పిల్ల అవుతుంది. అందుకని వాళ్ళ ఆవిడ పెళ్లి కాని కుర్రవాళ్ళని ఎవరిని ఆ గడపలో కాలు పెట్టలేదు. నేను అలాంటి అలరి పనులు చేసేవాడిని కాదండి. మర్యాదగా నడుచుకుంటాన్ని మాటిస్తాను. మాటలకు విలువ ఎక్కడుందయ్యా ఈ కాలంలో? అదేం లాభం లేదు. అందులోనూ ఆ ఆంధ్ర పెళ్ళాము చూడు, అమ్మ బాబోయ్ మహాకాళి. నువ్వు పని చేయరాదు? ఏమిటండి? నీకు పెళ్లి అయిందని చెప్పేసి. నాకా పెళ్ళా? అబద్ధం ఎలాగండి చెప్పడం, అందులో పెద్ద మనిషితో? ఎక్కడో ఎర్రబాబులాగా ఉన్నావు. అవసరానికి అబద్ధం చెప్పడంలో ఏమీ తప్పులేదు. వద్దండి. చెప్పబోయేంటుంటే కావలిస్తే నేను సిఫారసు చేస్తాను. అక్కడ మాత్రం నువ్వు తొనకండి చెప్పేసి. ఇదిగో, నీకోసం చెప్తావటయ్యా. మీ అన్నయ్య నీ కోసం అంత శ్రమ పడుతుంటే ఆయన శ్రమ తగ్గించడానికి ఒక చిన్న అబద్ధం చెప్పలేవు? చెప్పలేవా అని. సరే సార్. అది రావయ్యా రా. ఇదే ఆనందరావు ఇల్లు. రా లోపల పోదారా. ఇదిగో, నేను కారులో చెప్పినండి జ్ఞాపకం ఉన్నాయి కదూ? రా రా. అమ్మా శాంతి, శాంతి.
చూడమ్మా, మన కార్ షెడ్ కీస్ తీసుకురా. ఈ అబ్బాయికి ఆ పక్క గది అద్దెకి ఇవ్వాలి. ఏమండి మీరు? నేనే ఆనందరావుని. మీరు అనంతరావు గారా? ఏ కాకూడదా? నేనేనయ్యా ఇడియట్ అని చెప్తుంటేను. ఒట్టే చెప్పాలి ఒకటి. ఇవిగో నాన్న తాళాలు. వెళ్ళమ్మా, వెళ్ళా గది కాదు చూపించు. రండి రండి. వెళ్ళి వెళ్ళి వెళ్ళు. రండి. అది బెడ్రూమ్, ఇది డ్రాయింగ్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్, ఇదే రీడింగ్ టేబుల్, ఇదే డైనింగ్ టేబుల్. నచ్చిందండి? నచ్చిందండి. ఎవరు ఎవరు లోపల? నువ్వేనా గదొద్ది కావాలని వచ్చింది? అవునండి. మా అమ్మ. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాను. ఏం చదువుతున్నావు? అమ్మ నాన్న ఉన్నారా? లేరండి, అన్నయ్య ఉన్నా అండి. సరే, పెళ్ళయిందా? పెళ్ళి అండి, పెళ్ళి రండి పెళ్ళనా? పెళ్ళి అయిపోయింది, 2 ఏళ్ళయింది. మరి పిల్ల పాప ఏమైనా? పిల్లలా అండి? పిల్లలు పిల్ల పాప ఇంకా ఏమి లేదే. తొలుసూరు పుట్టింటి పంపించారు. ఓహో, అయితే ఇదేనా నాయనా? చదవరండి. అది కదయ్యా నీ భార్యకి ఎన్నో నెల అని. 7 నెలలే. 7 నెలలు రాకుండా ఏమన్నా పుట్టింటి పంపిస్తారైతే? అవునవును అవును. నేను ఆ అబ్బాయిని అడిగితే అన్నిటికీ సమాధానం మీరు చెబుతావు. కరెక్ట్. ఏమిటి కరెక్ట్? అబ్బాయి ఇంతకుముందు అన్ని ఎంక్వైరీ తెలుసా? ఏమంటావు? అద్దె విషయం చెప్పారా అని? చెప్పానే. 40 రూపాయలు. 40 రూపాయలు? 40 రూపీస్. సార్, మేము చాలా పేదవాడి సార్. ఇదిగో, పేద సాదానే భేదం నువ్వు మా ఇంట్లో ఏమీ అనుకోక్కర్లేదయ్యా. నీకు ఎప్పుడు ఏం కావాల్సినా నన్ను అడుగు. నా పేరు కాంతమ్మ. సూర్యకాంతమ్మ. తెలిసిందా? తెలిసిందండి. పదమను కూడా రండి. సార్, అదేమిటి సార్, ఒకేసారి 40 రూపాయలు చెప్పారు. 40 రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడిని సార్. అదేం గోదాబాయ్, అద్దె మాత్రం 40 రూపాయలే. మాట్లాడడానికి వీలేదు. సార్ సార్, మీరు పెద్దవాడిని సార్. నీకెందుకయ్యా గొడవ? నువ్వు ఆ 0 రూపాయలు ఇచ్చే ముందు 4 నేను మారేస్తాను. సార్, ఏమయ్యా, ఏం జరిగింది? సార్, మీ మేలు నేను జన్మలకి మర్చిపోలేను సార్. ఈ జన్మకి చెప్పేది ఈ జన్మకి ఇలా కానీ ఎక్కడో ఉత్తి ఎర్రి. వండర్ఫుల్ ఫ్యామిలీ.